హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్ వెళ్తున్నాము. ఇనిషియల్గా నేను ఏం చెప్పానంటే నేను వస్తాను రా అని చెప్పాను. తర్వాత మా ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అనేసి చెప్పాను. ప్రస్తుతానికైతే నేను రాలేదనే అనుకుంటున్నారు వాళ్ళు. నేను వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా 7:30కి రమ్మన్నారు మా కాలేజ్ దగ్గరికి. కానీ వాళ్ళు చూస్తే 8-10 వరకు రాలేదు. ఈ బొకడా నాయల కోసం వెయిట్ చేసి చేసి కాళ్ళే నొప్పిస్తున్నాయి నాకు. ఇప్పటివరకే టైం బొక్క అంటే వీడి కోసం మళ్ళీ ఇంకో 15 నిమిషాలు బొక్క. ఫ్రెండ్స్తో ఫస్ట్ టైం ట్రిప్ వెళ్తున్నామని మా వాడు పాపం పూజ కూడా చేపిస్తా ఉన్నాడు. పాపం ఇంకా పొద్దున్నే మా వాడికి అక్షంతలు కూడా పడ్డాయి పంతులతో. ఎందుకంటే గుళ్ళోకి రాగానే కారు స్లో చేయకుండా చాలా స్పీడ్ వచ్చారు. అందుకని దుమ్ము లేచింది. అందుకని దుమ్ము లేపేశాడు పంతులు. ఇంకా వెళ్ళేటప్పుడు మధ్యలో ఏడన్నా బిస్కెట్ అవుతుంది అనేసి ముందే గాలంతా చెక్ చేయించుకొని ఒక దాంట్లో తక్కువ ఉంటే పెట్టించుకున్నాము. గాలి పెట్టినందుకు ₹1 కూడా డబ్బులు ఇవ్వలేదు. ఎందుకంటే మేము వచ్చింది పెట్రోల్ బంక్లోకి. ఇక్కడైతే చౌక ఫ్రీ అందరూ వాడుకోవచ్చు. అందరికీ ఆకలిస్తుంటే టిఫిన్ కోసం అని వచ్చేసాము. ఇక్కడ అందరం దోశలు తిని మళ్ళీ రిటర్న్ బయలుదేరుతా ఉన్నాం. సైలెంట్గా ట్రిప్కి వెళ్తే ఏం కిక్ ఉంటుంది చెప్పండి? ఇలాంటి పాటలు వేసుకొని వెళ్తేనే కిక్ ఉంటుంది. దీనికే షాక్ అవుతున్నారా? ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి, అన్ని దాచుంచాము. ఇప్పుడు మేము మోతనేది వచ్చేసి రామదేవర బెట్ట అనే ప్లేస్కి వెళ్తా ఉన్నాము. ఇక్కడ గుడి ఉంటుంది. గుడి తర్వాత ఒక పెద్ద కొండ ఉంటుంది. అది కూడా పెద్ద బండ. దానిపైన చిన్న చిన్న స్టెప్స్ ఉంటాయి. అది ఎక్కేటప్పుడు ఫుల్ థ్రిల్ ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఆ నేచర్ మొత్తం చాలా బాగుంటుంది. కింద ఒక చిన్న గుడి ఉంటుంది. దాన్ని దాటుకొని ఒక 400 to 500 స్టెప్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక గుడి వస్తుంది. దాని తర్వాత నేను చెప్పాను కదా ఆ రాయి ఉంటుంది అనేసి, ఆ రాయి దగ్గరికి వెళ్తాము. బ్యాచ్ వెళ్ళినప్పుడు మేమందరం ఒక చోటు ఉంటే వాడు మాత్రం చక్కగా వెళ్ళిపోతా ఉన్నాడు. వాడు నడిచినా ఒకటే, మేము వాడు వెంబడ ఉరికెత్తినా ఒకటే. అంత ఫాస్ట్ నడుస్తాడు వాడు. ఇంకా కాలేజ్కి వచ్చేటప్పుడైతే ఇంకా చెప్పనక్కర్లేదు. 5 minutes ఉంటే చాలు, ఎంత దూరం ఉన్నా వచ్చేస్తాడు. 100 మెట్లు కూడా కంప్లీట్ చేయకముందే అందరికి మొసాగలేదు. అందరూ కూర్చొని వెళ్తున్నారు, ఇంక్లూడింగ్ నాతో కూడా. గ్యాప్ లో మా చిన్న చెల్లి నా ఛానల్ కి ఇంట్రో ఇస్తానన్నది, అందుకనే ఆగాము. పండగ వ్లాగ్స్ స్టార్ట్. హాయ్ హలో వెల్కమ్ టు పండుగ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. బర్త్డే వాలే మా ట్రిప్లో ఇదే ఫస్ట్ ప్లేస్, కాకపోతే ఇదే లాస్ట్ ప్లేస్ అన్నట్టుగా అయిపోయింది. మా ఎనర్జీ లెవెల్స్ మొత్తం అన్నీ పడిపోయాయి. ఎందుకంటే కింద వచ్చేటప్పుడు వాటర్ బాటిల్ కూడా అలౌ చేయలేదు పైకి తీసుకురావడానికి. చెప్పాను కదా ఇక్కడ టెంపుల్స్ ఉంటాయనేసి. ఈ 2 టెంపుల్సే. మనం ఎక్కబోయే కొండ వచ్చేసి ఆ ఎదురుగా కనిపిస్తుంది చూడండి, దానిపైన అనమాట. ఇక్కడ వరకు ఎలాగోలా ఎక్కేసాము. ఇక్కడ నుంచి మొదలవుద్ది అసలైన స్టంట్. ఈ గ్యాప్లో పాపం నితిన్ గాడికి ఇక్కడ వచ్చేసి తేనెటీగ కొట్టింది, అదే చూసుకుంటా ఉన్నాడు. ఇది ఎక్కేటప్పుడు కొంచెం స్లిప్ అయినా ఇంకా మనిషి బతకడు అనమాట. అంత హైట్ నుంచి పడితే కింద మొత్తాన్ని రాళ్ళే ఉన్నాయి, తల బద్దలైపోతుంది అక్కడనే. ఎక్కేటప్పుడేమో జాయిగా ఎక్కేస్తున్నాం, దిగేటప్పుడు మాకి దోలు తీరిపోతుంది. ఎందుకంటే కిందికి చూస్తూ దిగాలంటే కళ్ళు గెర్రని తిరిగేస్తాయి. మనసులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది. అరికాల్లో ఉన్న బుర్రని కాస్త మోకాల్లోకి రప్పించి ఫోటో అని చెప్పేసి వీడియో తీసే రకం నేను. నీ స్పందన ఏమి? ఓన్లీ వణికింగా నిజంగా అదురుతున్నాయి నా కాళ్ళు. हे हरे राम कृष्ण जगन्नाथम, ये क्या हुआ?
ఇంక ఇప్పుడు వచ్చిందైతే గగనచుక్కి వాటర్ ఫాల్స్. దీనికి దగ్గరలోనే బారా చుక్కి అనేసి ఒకటి ఉంటుంది, దానికి కూడా వెళ్ళాలి. దీని తర్వాత వాటర్ అయితే పిచ్చలతో పడుతుంది, దగ్గర పోయేకి మాత్రం అలౌ చేయట్లేదు. చుట్టూ సోలార్ ఫెన్సింగ్ వేశారు. చాలా అంటే చాలా బాగుంటది, కాకపోతే దూరం నుంచి వచ్చి దగ్గరికి వెళ్ళలేకపోతాం అనేసి అదొక పెద్ద బాధ మిగిలిపోయింది. నిబ్బి ఏమది? ఇది కాళ్ళు అన్నమాట, డైనోసార్ అంటారు దీన్ని. అందరూ ఫుల్ బిజీ అయిపోయినారు ఫోటోలు తీసుకోవడంలో. ఇంకా ఈ వాటర్ ఫాల్స్ చూడగానే నాకు గుర్తొచ్చింది అయితే చిన్నప్పుడు లిరిల్ సోప్ యాడ్ వస్తాండి ఒకటి, అదైతే బాగా గుర్తొచ్చింది. వీలైతే ఆ మ్యూజిక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకవేళ కాపీరైట్ పడితే ఇంక మనం ఏం చేయాలని తీసేస్తాను. ఇంకా గగన చుక్కి అయిపోయింది. బారా చుక్కి వెళ్ళే దారిలో ఇక్కడ మధ్యలో ఒక బోటింగ్ ప్లేస్ వస్తే అక్కడ ఆగాము. ఇంకా వాళ్ళతో ప్రైస్ గురించి మాట్లాడుకునేసి ఇంకా లాస్ట్కి ఒక్కో బోట్కి 400 ఇచ్చేస్తాం, వచ్చేయండి అని చెప్పాము. ఇంకా వచ్చారు. నాకైతే ఫుల్ భయం వేసింది, ఎందుకంటే నాకు ఈత రాదు, పైగా అది 20 feet లోతుందంట. ఒక బోట్లో నేను, కిరణ్, చిట్టిగాడు ఇంకా లిఖిత ఎక్కాము. ఇంకో బోట్లో పునీత్, నితిన్, హిమజ ఇంకా చందన ఎక్కారు. ఛానల్ ఎక్కువైపోయింది. ఎండ్ వరకు తీసుకెళ్ళి పక్కనే పోతాడు నీలాంటి వాడి కోసం, దూకుతారు ఆడికి వెళ్ళిపోతాం. ఇగో ఈ పక్కన కనిపిస్తున్నాయే ఈ నీళ్ళలోనే మనం ఇంతవరకు బోటింగ్ చేసింది, ఆ నీళ్ళే ఇక్కడికి వచ్చాయి. ఇంకా ఇప్పుడు మనం వెళ్తాంది వచ్చేసి ఇంకో వాటర్ ఫాల్స్కి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కలుసుకుందాం. బాయ్. ఇంకా మన నెక్స్ట్ డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ చూస్తేనే అర్థమవుతుంది ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉందనేసి. ఇంకా మా ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేశారు, ఇంకా అందుకనే వాళ్ళు కొంచెం కిందకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు. పైనుంచి చూసినప్పుడు ఇంత బాగా అనిపించలేదు, కొంచెం కింద దిగ్గానే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మీరే చూడండి ఎలా ఉందో. బయటికి వెళ్ళొచ్చామో లేదో అప్పుడే ముఖానికి మాయిశ్చరైజర్లు, సన్ స్క్రీన్లు, లిప్ బామ్లు అన్ని రాసుకుంటా ఉన్నారు. వీళ్ళకి ఆ పని తప్ప వేరే పని లేదనుకుంటాను. ఇదిగో అక్కడ కనిపిస్తుంది అదే వండర్లా. ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేసేటప్పుడు దానికి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాము. ఈ గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని ఒకే రోడ్లోనే 4 రౌండ్లు వేసినాము. ఇంకా అట్లా చేసిందనమాట, అదే రోడ్లోనే తిప్పిస్తా ఉంది. టైం అంతా బొక్క ఇక్కడ. ఇంకా అందుకనే ఇంకేం చేయలేక డైరెక్ట్ సీదా ఎయిర్పోర్ట్కి కొట్టేసినాము. చూడొచ్చు బెంగళూరు అంటే అంత ఆషామాషిగా ఉండదు ట్రాఫిక్. ముందు చూసినా ఎటువైపు చూసినా రెడ్గా ఉన్నాయి లైట్లన్నీ. ఎక్కడున్నా ఆ 3 రంగుల జెండాను చూసినప్పుడు మాత్రం గుండె ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎంత కల్మషం లేకుండా ఆడుతూ ఉంటుంది. అట్లా టెర్మినల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చి ఆపేసి రోడ్డు పైకి ఎక్కి చూస్తున్నాం అనమాట. అక్కడ ఒక ప్లేన్ ల్యాండ్ అయితే ఇంకా అంతలోపు ఆయన సెక్యూరిటీ గార్డ్ వచ్చేసి తరిమేశాడు అక్కడి నుంచి. ఇంకా మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ నిలబెట్టి మళ్ళీ దిగి చూస్తూ ఉన్నాము. ఇంకా మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. ఇంకా ఇప్పటికే టైం లేట్ అయిపోయిందనేసి ఇంకా రూమ్ బయలుదేరేసాం. ఇంతవరకు ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సరే ఓకే.